హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చిన్న మినీ వ్లాగ్ అండి. ఏంటి అంటే మేమైతే తినడానికి హోటల్కి అయితే వచ్చాము. ఏం లేదండి, ఇంకా నవరాత్రులు కదా, సో ఇంట్లో అయితే ఇవాళ చేయలేదు. సో ఇంట్లో నాన్ వెజ్ ఎందుకు లేనేసి బయట తిందామని బయటకు వచ్చాము. ఇంకా అలాగే ఇవాళ మా అమ్మ కూడా అయితే వచ్చారనమాట బెంగళూరుకి. సో ఇంకా అమ్మను కూడా తీసుకొచ్చాము. ఇక్కడ హోటల్కి వస్తే ఒక చిన్న సర్ప్రైజ్ అండి. ఏంటి అంటే హోటల్లోకి వెళ్ళగానే ఎవ్వరు లేరనమాట, చాలా ఖాళీ ఉందన్నమాట. ఏంటి అంటే ఇంక ఇవాళ దసరా నవరాత్రులు అలాగే మ్యాచ్ జరుగుతున్నట్టుంది, అందుకే ఎవరైతే రాలేదు. ఇంకా ఫైనల్గా మేమైతే ఏదో ఒకటి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మా వాడైతే ఫుల్ డిస్కషన్ పెట్టాడు, చూసేయండి. కాదు, వాళ్ళిద్దరు ఒక బ్యాచ్, మేమందరూ ఒక బ్యాచ్ అంట, వాళ్ళందరూ ఒక బ్యాచ్ అంట. ఇంకా అదండి మా వాడి బాధ అయితే. మేము ఫోన్ ఎక్కువ చూస్తామంట, తను చూడడంట, అలా అని చెప్తున్నాడు మా వాడైతే. మేము ఒక బ్యాచ్, వాళ్ళు ఒక బ్యాచ్ అంట. ఇంకా మొత్తానికి అయితే ప్లేట్స్ అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంకా మేమైతే ఫుడ్ రావడానికి వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా బుడ్డామనైతే వీడియో తీయలేదనేసి బుగ్గ బుట్ట పెట్టింది. ఇంకా తను కూడా క్లీన్ చేస్తుంది. దానికి నేనైతే వీడియో చెప్పాలంటే చూసారా. చెప్పు అమ్ము, ఏం చేస్తాను? క్లీనింగ్ చేసుకుంటాను. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. స్టార్టింగ్ అయితే స్టార్టర్స్ అయితే మష్రూమ్ మంచూరియన్ అలాగే చికెన్ లాలీపాప్ అయితే చెప్పాము. కానీ మష్రూమ్ మంచూరియన్ ఫస్ట్ ఇచ్చాడు, కానీ పిల్లల కోసం చికెన్ లాలీపాప్స్ అయితే ఇంకా అయితే తీసుకురాలేదన్నమాట. బిర్యానీ కూడా వచ్చేసింది కానీ చికెన్ లాలీపాప్ మాత్రం రాలేదు. ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ ఎప్పుడు తింటాం కదా అనేసి ఇవాళ అయితే మేము మటన్ బిర్యానీ అలాగే మష్రూమ్ బిర్యానీ తీసుకొచ్చాము. అందులో ఎగ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకా పిల్లలకి ఎగ్ అంటే చాలా ఇష్టము, అందుకే వైట్ ఎగ్ అయితే తినేశారు. ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు బిర్యానీ మొత్తం తినాలంటే తినరండి పిల్లలు, కొంచెం స్పైసీగా ఉంటుంది కదా. సో ఇంటి దగ్గర అయితే వైట్ రైస్ అలాగే ఏదో ఒకటి అయితే తింటారు, ఇక్కడ బిర్యానీ తినడం చూడాలి. అందుకే ఇంకా వాళ్ళకి నచ్చింది అయితే ఎగ్ అలాగే చికెన్ లాలీపాప్ అలా స్టార్టర్స్ తింటే కూడా చాలా అనిపించేది. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే టేస్ట్ చేసాము, చాలా బాగుంది బిర్యానీ. ఇక్కడ నేను పిల్లలు మాత్రమే నాన్ వెజ్ అయితే తింటున్నాము. అమ్మ అలాగే మా వారైతే నాన్ వెజ్ లేదు, అందుకోసమే మష్రూమ్ బిర్యానీ అలాగే మష్రూమ్ మంచూరియన్ అయితే తీసుకున్నారు. మొత్తం అయితే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా అలాగే పక్కనే బీడా కూడా ఉండింది, అది కూడా తీసేసుకున్నాము. ఫైనల్ గా ఇది మాత్రం మర్చిపోము కదా మనము. ఇదండి ఇవాళ మినీ వ్లాగ్ అయితే నచ్చింది.